రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, చాలా హాట్గా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల 42 లోకసభ స్థానాల ఎన్నికల ప్రచారం పూర్తయింది. మరికొద్ది గంటల్లో పోలింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలకు మాత్రమే ఎన్నిక జరగబోతుండగా ఆంధ్రప్రదేశ్లో 25 లోకసభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వము దానికోసము ఓటు వేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కోసం కూడా ఓటు వేయాలి. రెండు ప్రధానమైనటువంటి పోకడలు నాకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొంత పర్యటించే అవకాశం లభించింది, అనేక మంది మిత్రులతో మాట్లాడేటటువంటి అవకాశం లభించింది. మొట్టమొదటిది, నరేంద్ర మోదీ పట్ల 2018 నుంచి 2020-21 వరకు జరిగినటువంటి విష ప్రచారము, ఆయన పైన చాలా అవమానకరమైనటువంటి ప్రచారాలు చేయటము, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయటము, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చాలా నష్టం చేసినటువంటి వ్యక్తిగా ఆయనను పేర్కొనడము, ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయినాయి. ఎవ్వరు కూడాను దాని గురించి మాట్లాడటం లేదు. నరేంద్ర మోదీకి ఈరోజు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, కూటమి కట్టినటువంటి తెలుగుదేశం కానీ, ఈ రెండు నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం లేదు. నరేంద్ర మోదీ యొక్క యాక్సెప్టెన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా పెరిగింది. కంటెస్ట్ చేస్తున్నటువంటి, పోటీ చేస్తున్నటువంటి సీట్లు తక్కువ అయినప్పటికీ కూడాను ఓవరాల్గా మనం గనక చూసినట్లయితే నరేంద్ర మోదీ పట్ల యాక్సెప్టెన్స్, స్వీకార్యం, నరేంద్ర మోదీని స్వీకరించేటటువంటి పోకడ పెరిగింది. ఇది మొట్టమొదటి విషయం ఆంధ్రప్రదేశ్లో కనిపించేది. రెండవది, ఆంధ్ర ప్రాంతంలో ఓటర్లతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ఓటర్లతోటి తర్వాత రాజకీయ పరిశీలకులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరొక ఆసక్తికరమైనటువంటి పోకడ కనిపించింది. అదేమిటంటే, ప్రజలలో లోకసభ ఎన్నికలను, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా చూసేటటువంటి ఒక తత్వము పెరుగుతోందా అన్నటువంటి సూచన కనిపిస్తోంది. రాష్ట్రం కోసం ఓటు వేసేటప్పుడు ఒక పోకడ, కేంద్రం కోసం ఓటు వేసేటప్పుడు మరొక పోకడ, ఇది ప్రదర్శించేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారా? సిద్ధమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోకసభ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఓటర్లు వేరే రకంగా ఆలోచిస్తున్నట్టు, రాష్ట్ర అసెంబ్లీ విషయానికి వచ్చేటప్పటికి మరొక రకంగా ఆలోచిస్తున్నట్టు గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నట్టయితే, ఓటర్లతోటి, రాజకీయ కార్యకర్తలతోటి మాట్లాడుతుంటే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రాష్ట్రానికి ఒక తీర్పు, కేంద్రానికి ఒక తీర్పు వేరువేరుగా ఇచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఓవరాల్గా చూసినట్లయితే ఈ రెండు పోకడలు కొంత వచ్చేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మూడవది, తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి 17 సీట్లలో ఎన్నికల ప్రచార సరళిని చూసినట్లయితే దాదాపు అన్ని లోకసభ స్థానాల్లో, తెలంగాణలోని దాదాపు ప్రతి లోకసభ స్థానంలో అయితే నరేంద్ర మోదీ వెళ్ళారు, లేకపోతే అమిత్ షా వెళ్ళారు. అయితే నరేంద్ర మోదీ, లేకపోతే అమిత్ షా, ఈ రకంగా ఈ ఇద్దరు నాయకులు దాదాపు 17 లోకసభ స్థానాల్లో 17 లోకసభ స్థానాల్ని అన్నిటినీ కవర్ చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో ఈ రకంగా అన్ని లోకసభ నియోజకవర్గాల్లో దేశంలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంత ఉధృతంగా పర్యటించడం బహుశా గతంలో ఏనాడు జరగలేదు. ఈవెన్ ఇందిరాగాంధీ సమయంలో కూడాను అన్ని నియోజకవర్గాల్ని కవర్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజుల్లో బహిరంగ సభలే ప్రధానమైనవి. కానీ ఈసారి గనక చూసినట్టయితే
మోదీ వెళ్ళలేనటువంటి కొన్ని చోట్ల అమిత్ షా వెళ్ళారు. ఉదాహరణకి పాత బస్తీలో అమిత్ షా వెళ్ళారు. దాదాపు 40-45 సంవత్సరాల తరువాత ఒక రాజకీయ నాయకుడు, బీజేపీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు, ఓల్డ్ సిటీలో జాతీయ నాయకుడు, వాస్తవానికి ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఆ జాతీయ పార్టీలకు చెందినటువంటి ఒక జాతీయ స్థాయి నాయకుడు పాత బస్తీలో ప్రచారం చేయటం ఈసారి మొట్టమొదటిసారి జరిగింది. కాబట్టి 17 లోకసభ స్థానాల్లో బీజేపీకి సంబంధించిన నేషనల్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 పర్యటించటం అనేది ఈసారి ఎన్నికల్లోని 3వ ప్రత్యేకత. 4వ ముఖ్యమైనటువంటి ధోరణి ఏంటంటే, ఒకవైపు బీజేపీ ప్రభ నానాటికి పెరుగుతూ వస్తోంది. ప్రారంభ దశలోతో పోల్చినట్లయితే ఎన్నికల ప్రచారపు చివరి దశకి వచ్చేసరికి బీజేపీ దాదాపు 10 నుంచి 14 సీట్లలో చాలా గట్టి పోటీ ఇచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంతో పోలిస్తే ఇప్పటికి బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ కరస్పాండింగ్లీ పెరుగుతోంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. చివరి నిర్ణేతలు ప్రజలు ఎవరికి ఓటు వేస్తారన్న దాన్ని ఆధారంగా తెలియవచ్చును. ఒకవేళ లోకసభ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ ప్రదర్శన ఘోరంగా ఉన్నట్లయితే ఆ పార్టీ యొక్క క్యాడర్లో ఎక్కువ మంది కాంగ్రెస్కి లేదా బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో చాలా తక్కువ మంది కార్యకర్తలు మిగిలేటటువంటి సూచన ఉంది. ఒకవేళ ఇది జరిగితే భారతదేశ రాజకీయాల్లో అత్యంత వేగంగా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం అధికారంలోకి ఉండి అత్యంత వేగంగా పడిపోయినటువంటి పార్టీగా బీఆర్ఎస్ బహుశా నిలబడిపోవచ్చును. అయితే ఇవన్నీ కనిపిస్తున్నటువంటి పోకడలు మాత్రమే. ప్రజల మనస్సులో ఏమి ఉంది అన్నది ఎవరికీ తెలియదు. వాళ్ళ మనస్సులో, మెదళ్లలో ఉన్నటువంటి, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు వేలికొసల ద్వారా మీటని నొక్కుతాయి. రేపటి రోజున అంటే మే 13వ తారీఖున ఈ ఫలితాలు ఎప్పుడైతే ఈవీఎం పెట్టెలను తెరవడం జరుగుతుందో అప్పుడు తెలుస్తాయి. ఇప్పటి వరకైతే ప్రాథమికంగా రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లోనూ కనిపించినటువంటి పోకడలివి. అంతిమ నిర్ణేతలు ప్రజలు, వాళ్ళ తీర్పే అంతిమ తీర్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.